హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్, స్పీక్ అండ్ గ్రో. ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేయడానికి ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. ఏంటి మేడం ఈరోజు ఏం చెప్పబోతున్నారు అనే కదా మీ డౌట్. ఏం లేదండి, మొన్న మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా నౌన్స్ గురించి కదా. అదే మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని ఉంటాయి, 8 kinds: నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఇవన్నీ నేర్చుకున్నారు కదా. మరి ఒక్కొక్క దాని కైండ్స్ మీకు చెప్పాలి కదా. ఈరోజు కైండ్స్ ఆఫ్ నౌన్స్ మీరు నేర్చుకోబోతున్నారు. సో ముందుగా చెప్పేశాను కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మీరు కొంచెం ఛానల్ని స్ట్రాంగ్ చేశారనుకోండి, చాలా మంచి విషయాలు చెప్పడానికి వీలవుతుంది. అంతే. ఓకే, మరి లేట్ చేయకుండా మన క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. హోపింగ్ ఎవ్రీవన్ ఆర్ రెడీ టు లెర్న్, రెడీ టు లిజన్, రెడీ టు గ్రో. ఓకేనా? సో మరి ఈరోజు కైండ్స్ ఆఫ్ నౌన్స్, అసలు ఎన్ని కైండ్స్ ఉంటాయి మేడం నౌన్స్లో? నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్ అనుకున్నాం కదా. నౌన్ అంటే పేరుని చెప్పేదాన్ని మనం నౌన్ అంటాం. సో దీనిలో ఎన్ని కైండ్స్ ఉంటాయి? జనరల్గా మనం స్కూల్ పిల్లలకి చెప్తున్నాం అనుకోండి, స్కూల్ లెవెల్లో దెర్ ఆర్ 5 kinds ఆఫ్ నౌన్స్ అని చెప్తాం. అంటే బేసిక్గా జనరల్గా మనకి 5 kinds ఉంటాయి. ఏంటవి? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ యాబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవి మనకి చిన్నప్పుడు ఒక 3rd class లెవెల్ నుంచి మన 10th class లెవెల్ వరకు కూడా బేసిక్గా ఈ 5 చెప్తాం. వీటితో పాటుగా క్లాసెస్ పెరిగే కొద్దీ అడిషనల్ నౌన్స్ కూడా చెప్తాం. ఈ అడిషనల్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా మొత్తం ఓవరాల్గా ఇస్తారు. బట్ కొంచెం 6th, 7th class లోపల అనుకోండి, మనం ఓన్లీ 5 kinds చెప్తాం. మిగతా వాళ్ళకైతే ఈ అడిషనల్స్ కూడా చెప్తాం అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఏంటవి? సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, కాంక్రీట్ నౌన్, కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తెలుసుకుందాం. సో చూడండి, కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? జనరల్ టర్మ్ ఫర్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా లేదా ఫీలింగ్. అంటే ఎలా చెప్తారండి జనరల్ నేమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీపుల్ అని తీసుకున్నాం. పీపుల్ అంటే ఎవరెవరిని అంటాం పీపుల్ అని? టీచర్, డాక్టర్, స్టూడెంట్, లాయర్, మదర్, బేబీ, బాయ్, గర్ల్, ఇలా ఎలా చెప్పుకుంటూ పెద్ద లిస్ట్ చేయొచ్చు మనం. పీపుల్ మనుషులు, అలా ఎవరినైనా మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కామన్ నౌన్స్ అనమాట. ఈ టీచర్, డాక్టర్, లాయర్, స్టూడెంట్, మదర్, ఫాదర్, బాయ్, గర్ల్, ఇవన్నీ కామన్ నౌన్స్, కామన్గా మనం వాడే నౌన్స్. నెక్స్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. స్కూల్, పార్క్, సిటీ, థియేటర్, బీచ్, అలాగే ప్యాలెస్, హోటల్, హాస్పిటల్, అలా ఎన్నో, టెంపుల్, అలా ఎన్నో మాట్లాడుకోవచ్చు మనం ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు. సో ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ అన్నమాట. నెక్స్ట్ యానిమల్స్. సో మెనీ యానిమల్స్, చాలా ఉన్నాయి కదా. వైల్డ్, డొమెస్టిక్, ఏదైనా వాడచ్చు. డాగ్, క్యాట్, ఎలిఫెంట్, ర్యాబిట్, బఫెలో, ఫిష్, లయన్, టైగర్, హార్స్, కౌ, గోట్, షీప్, ఇలా నంబర్ ఆఫ్, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. నెక్స్ట్ థింగ్స్. చాలా థింగ్స్ ఉంటాయి కదా, లైక్ కంప్యూటర్, కార్, బుక్, పెన్, పెన్సిల్, బ్యాగ్, ఫోన్, చాక్ పీస్, వాటర్ బాటిల్, స్టిక్, అలా ఏదైనా, చైర్, సోఫా, టీవీ, ఫ్యాన్, స్టాండ్, ఇలా ఏదైనా థింగ్స్ని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా కామన్ నౌన్స్ అనమాట. నెక్స్ట్ ఐడియాస్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, వీటిని మనం టచ్ చేయలేము, కానీ మనకు అర్థం అవుతాయి అనమాట. మన ఆ ఫీలింగ్స్, ఐడియాస్ మనకు అర్థం అవుతాయి, మనం తెలుసుకోగలుగుతాం. అలాంటివి ఏంటవి? లవ్, ప్రేమ, మనం తెలుసుకోగలుగుతాం కదా, ప్రేమను వ్యక్తం చేస్తాం, చూపిస్తాం, దాన్ని మనం ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఫ్రీడమ్, స్వాతంత్రం, దాన్ని కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం మనం ఫీల్ అవుతాం. స్లేవరీ, బానిసత్వం, దాన్ని కూడా మనం ఫీల్ అవుతాం. బానిసలాగా లోపలే ఉంచారు, నన్ను బయటకు వెళ్ళనివ్వట్లేదు, స్లేవరీ. నెక్స్ట్ హ్యాపీనెస్, సంతోషం, దాన్ని మనం ఫీల్ అవుతాం, అదొక ఐడియా మనలో. నెక్స్ట్ ఫ్రెండ్షిప్, స్నేహం, స్నేహాన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తాం కదా, దాన్ని ఫీల్ అవుతుంటాం. అలాగే క్రైమ్ అంటే నేరం, నేరాన్ని మనం చూస్తుంటాము, మనం టచ్ చేయలేం కానీ మనకు అర్థం అవుతుంది, మనం ఫీల్ అవుతుంటాం, బ్యాడ్గా ఫీల్ అవుతుంటాం, అదే ఏంటి ఇంత క్రైమ్ పెరిగిపోయింది అని. సో ఇవన్నీ కూడా మనకి నౌన్సే అనమాట. ఇవి కూడా అన్ని నౌన్సే.
సో పీపుల్, ప్లేస్, యానిమల్స్, థింగ్స్, ఐడియాస్ వీటన్నిటిని మనం కామన్ నౌన్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్ నౌన్. ఐ సిట్ ప్రాపర్లీ, స్టాండ్ ప్రాపర్లీ, టాక్ ప్రాపర్లీ, వాక్ ప్రాపర్లీ. ఏంటండి ఈ ప్రాపర్? ప్రాపర్ అంటే సరిగ్గా. ఈట్ ప్రాపర్లీ, సరిగ్గా తిను. వాక్ ప్రాపర్లీ, సరిగ్గా నడు. అన్నీ సరిగ్గా. ఓకే, ఇక్కడ నౌన్ సరిగ్గా ఉండడం ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఐ వాంట్ ఎ పెన్. అమ్మా గివ్ మీ వన్ పెన్ అని అడిగాను. మీరు బ్లూ పెన్ ఇచ్చారు. అరే నో నో నో, గివ్ మీ రెడ్ పెన్. నాకు ఖచ్చితంగా రెడ్ పెన్నే కావాలి. ఎందుకంటే పర్టికులర్గా నాకు అదే కావాలని అడుగుతున్నాను. నాకు రెడ్ పెన్తో కరెక్షన్ చేయడానికి అవసరం. ఓకే, నెక్స్ట్ మా గివ్ మీ వాటర్ బాటిల్. సో ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. నో నో నో, దట్ లాస్ట్ వన్ దట్ ఈస్ మైన్. గివ్ మీ మై వాటర్ బాటిల్. నాకు ఆ వాటర్ బాటిలే ఇవ్వండి. కాల్ మీ దట్ బాయ్. విచ్ బాయ్ మేడం? కాల్ మీ దట్ శరత్, కమ్. సో అలా పర్టికులర్గా ఒక బాయ్ని నేను పిలుస్తాను. ఇలా పర్టిక్యులర్గా అంటే ఏది పడితే అది కాదు. చూడండి, కొంతమంది బ్రాండెడ్ ఐటమ్స్ వేసుకుంటారు, పర్టికులర్గా నాకు ఈ బ్రాండే కావాలంటారు. సో అది కూడా పర్టికులర్, ప్రాపర్ నౌన్. ఈ సినిమాకి వెళ్దామంటే నేను ఈ సినిమాకే వస్తానంటారు. టెంపుల్కి వెళ్దామంటే నో నో, నేను సింహాచలమే వస్తాను, ఆ టెంపుల్కే వస్తానంటారు. అలా పర్టికులర్గా చెప్పడమే ప్రాపర్ నౌన్. అంటే మీ ఇంట్లో బాగా మారం చేస్తారు కదా పిల్లలు, వాళ్ళని గుర్తు తెచ్చేసుకోండి, ప్రాపర్ నౌన్ అయిపోతుంది. పర్టికులర్గా మాకు క్వాలిటీ ఐస్ క్రీమే కావాలి, రీబాక్ షూసే కావాలి, ఇలా ఖచ్చితంగా అడుగుతుంటారు కదా. అలా కరెక్ట్గా పర్టికులర్గా చెప్పడం ప్రాపర్ నౌన్ అనమాట. సో పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్ ఆర్ థింగ్స్, పర్టిక్యులర్ నేమ్స్. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సి బాయ్. బాయ్ అన్నాను, ఎవరా బాయ్? శరత్, రవి, శేఖర్, రాజు, ఎవరైతే వాళ్ళు, ఎవరో ఒకళ్ళు. టీచర్. సో మీ టీచర్ నేమ్స్ కూడా చెప్పుకోవచ్చు. నా పేరు నేను రాసుకున్నానండి, నేను టీచర్నే కదా. గీత. సో పర్టికులర్ టీచర్. సో గీత ఈజ్ టీచింగ్ యూ గ్రామర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. సో నా పేరు నేను చెప్పుకున్నాను, టీచర్ ఎవరు? గీత. నెక్స్ట్ రివర్. చాలా రివర్స్ ఉన్నాయి, కానీ ఏ రివర్ రీసెంట్గా నేను చూసాను? ఏ రివర్? గోదావరి. పర్టికులర్గా గోదావరి రివర్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ పేస్ట్. నాకు పేస్ట్ కావాలమ్మా, ఇవ్వండి. కోల్గేట్ ఉంది మేడం, ఓకే నాకు ఇవ్వండి. కానీ కొంతమంది అయితే నో నో, ఐ వాంట్ కోల్గేట్ సెన్సిటివ్, నో నో ఐ వాంట్ క్లోజర్, ఐ వాంట్ పెప్సిడెంట్. పర్టికులర్గా అదే కావాలని అడుగుతారు. అలా పర్టికులర్గా చెప్పడం ప్రాపర్ నౌన్. మరి బీచ్కి వెళ్దామా అన్నాం అనుకోండి, ఏ బీచ్కి వెళ్దాం? ఆర్కే బీచ్కి వెళ్దాం, చాలా బాగుంటుంది. ఆర్కే బీచ్ పర్టికులర్గా ఆ బీచే కావాలి. నెక్స్ట్ అలాగే స్కూల్కి వెళ్దాం, స్కూల్లో జాయిన్ చేద్దాం మా పిల్లల్ని. ఏ స్కూల్ బాగుంటుందండి? శశి స్కూల్, సూపర్ అండి. సో శశి స్కూల్లో జాయిన్ చేద్దాం. నెక్స్ట్ అలాగే మూవీ. ఏ మూవీకి వెళ్దాం? అమరన్ చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది, అమరన్కే వెళ్దాం. సో ఇక్కడ పర్టికులర్గా మనం అమరన్ అని, ఆర్కే బీచ్ అని, శశి స్కూల్ అని పర్టికులర్గా చెప్తున్నాం కదా, అవన్నీ ప్రాపర్ నౌన్స్. సి కలెక్టివ్ నౌన్. థర్డ్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్. సో వర్క్ కలెక్టివ్లీ, కలెక్టివ్లీ, డూ కలెక్టివ్లీ. కలెక్టివ్లీ అంటే ఏంటండి? అసలు కలెక్ట్ చేయడం అంటే ఏంటి? అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టడం, పోగు చేయడం. కలెక్ట్. కలెక్షన్ ఎంత వచ్చింది అంటే నువ్వు ఎంత కలెక్ట్ చేసావు అమౌంట్ అని. కలెక్ట్ అంటే పోగు చేయడం, ఒక దగ్గరికి చేర్చడం. అంటే ఈ నౌన్స్ అన్నీ ఎక్కువ ఒకే దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా చెప్తాము అని. అంటే ఇప్పుడు ఒక టీం ఉన్నారనుకోండి, అందరు కలిసి పనిచేస్తారు, ఫైనల్గా రిజల్ట్ చెప్తారు కదా. బ్యాచెస్గా విడిపోతారు, వర్క్ చేస్తారు, సో ఫైనల్ రిజల్ట్ చెప్తారు. అలా కలిసి పనిచేయడం, కలెక్టివ్గా ఉండడాన్నే కలెక్టివ్ నౌన్ అంటాం. సో దీన్ని ఎలా చెప్పాలి? టు డినోట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్ ఆర్ థింగ్స్. గ్రూప్గా ఎక్కువ మంది కలిసి, యానిమల్స్ ఉన్నా, మనుషులున్నా, వస్తువులున్నా, వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. అవి ఎలాంటి సందర్భాల్లో ఉంటాయండి? ఉంటాయి కదండి, మన క్లాస్లో పిల్లలు చాలా మంది ఉంటారు కదా, క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. అలాగే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఎక్కువ మంది జనాలు గుమికూడతారు గుంపుగా. సో అలాగా పీపుల్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఏమంటాం? క్రౌడ్. అబ్బా చాలా క్రౌడ్ ఉంది, గుడికి వెళ్తాం, చాలా క్రౌడ్ ఉందండి అంటారు. క్రౌడ్ అంటే ఏంటి? గుంపు, మంద, సమూహం, అంటే ఎక్కువ మంది ఉండడం మనుషులు. అలాగే ప్లేయర్స్. మీరు క్రికెట్ బాగా చూస్తారు కదా, టీమ్స్ ఉంటాయి కదా, పాకిస్తాన్, ఇండియా కదా. అలాగే మరి వాలీబాల్ ఆడినప్పుడు, లేకపోతే ఫుట్బాల్ ఆడినప్పుడు, కబడ్డీలో అన్నిట్లో టీమ్స్ ఉంటాయి కదండి.
ఇండియా టీంకి మనం బెస్ట్ విషెస్ చెప్పడం, ఇండియా టీం గెలిచినప్పుడు మనం బాగా సెలబ్రేట్ చేసుకోవడం అన్నీ జరుగుతుంటాయి కదా. సో ప్లేయర్స్ని మనం టీం అంటాం, ప్లేయర్స్ని టీం. అలాగే ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా పెళ్ళప్పుడు బొకే తీసుకెళ్ళి ఇస్తాం కదా మనం, బొకే. చూడండి ఇక్కడ టీ సైలెంట్, బొకెట్ కాదు, ఇది బొకే. ఫ్లవర్స్ ని కలిపి ఎక్కువ ఉంచితే మనం బొకే అంటాం. అలాగే కీస్ అంటే తాళం గుత్తి, బంచ్ ఆఫ్ కీస్. అలాగే బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని కూడా అంటాం, ద్రాక్ష పళ్ళు గుత్తులుగా ఉంటాయి కదా, దాన్ని బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం. అలాగే బుక్స్, ఎక్కువ బుక్స్ ఉన్నాయి అనుకోండి, కరెక్షన్కి తీసుకుంటాం కదా, పైల్ ఆఫ్ బుక్స్. పైల్ అంటే కుప్ప. అలాగే హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ చూసారా, ఫారెస్ట్ లో గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. సో ఆ సమూహాన్ని, ఆ గుంపుని హెర్డ్ అంటాం, హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్. స్టూడెంట్స్, క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్. పప్పీస్, కుక్క పిల్లలు ఉంటాయి కదా, చాలా బుజ్జిగా ఎక్కువ ఉంటాయి దగ్గర, అప్పుడు లిట్టర్ ఆఫ్ పప్పీస్ అంటాం. మేడం నేను పప్పీస్కి ఏమో హెర్డ్ పెడతాను, హెర్డ్ ఆఫ్ పప్పీస్ అంటాను, ఎలిఫెంట్స్కి ఏమో లిట్టర్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటాను. అలాగేం కుదరదు, దేని వర్డ్ దానికే వాడాలి. ప్రతి దానికి ఒక పర్టికులర్ వర్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకు వైజాగ్ లో నేవీ ఫ్లీట్ అవుతుంది కదా, ఫ్లీట్. సో విన్యాసాలు అవుతాయి కదా ఏరోప్లేన్స్, ఆ ఫ్లీట్ అంటాం, అవి గుంపుగా ఉంటాయి. ఓకే, ఫ్లాక్, షీప్స్, గొర్రెలు మందలుగా వస్తాయి కదా, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం. ఇలా ప్రతి దానికి ఒక్కొక్క వర్డ్ ఉంటుంది. మరి ఇవి ఎలా తెలుస్తాయి మేడం మాకు? నేర్చుకోవాలండి, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకేనా? సో ఇది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? కలిసి ఉండడం. యూనిటీ స్ట్రెంగ్త్ గుర్తుపెట్టేసుకోండి, కలిసి ఉంటే కలదు సుఖం అంటే కలెక్టివ్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి మరి? మీ మొండి పిల్లలు ఉంటారు కదా క్లాస్లో కానీ ఇంట్లో కానీ, ఆ మొండి ముఖాలను గుర్తు తెచ్చేసుకోండి, ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? పేరెంట్స్ టీచర్స్ ఏనండి, అన్నిటికీ సర్దుకొని పోతుంటారు, కామన్గా వెళ్ళిపోతుంటారు. కామన్ నౌన్. ఒక్కో దానికి ఒక్కోటి సింబాలిక్ గా పెట్టేసుకోండి, ఈజీగా గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం, వాటర్ బాటిల్ కావాలన్నాము, వాడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇచ్చారనుకోండి, అబ్బాయి వద్దండి, ప్లాస్టిక్ ఈజ్ నాట్ హెల్దీ, ఐ వాంట్ మెటల్ వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్ అని అడుగుతాం, అదొక మెటీరియల్ అనమాట. అలాగే ఇప్పుడు చైన్స్ అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తాం, ఏం కావాలండి? గోల్డ్ చైన్. అలాగే గోల్డ్ కోటెడ్ కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇప్పుడు చైర్స్ ఉంటాయి, ఆ చైర్స్ లో మెటల్ చైర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క థింగ్తో, ఒక్కొక్క మెటీరియల్తో తయారై ఉంటది కదా. సో దాన్ని అనమాట ద మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ ఆఫ్ విచ్ ఎ థింగ్ ఈజ్ మేడ్. అంటే ఒక వస్తువు లేదా ఒక ఐటమ్ దేంతో అయితే తయారు చేస్తారో దాన్ని మనం మెటీరియల్ నౌన్ అంటాం. ఏ పదార్థంతో తయారు చేస్తారో ఆ పదార్థాన్ని మెటీరియల్, ఆ మెటీరియల్ని చెప్పడమే మెటీరియల్ నౌన్. చూద్దాం ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దీస్ థింగ్స్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, మనం టచ్ చేయగలం కదా. చైర్ ఉంది, టచ్ చేయగలం కదా. చైన్ ఉంది, టచ్ చేయగలం కదా. వీటన్నిటిని మనం టచ్ చేయగలం. కెన్ బి సీన్, కెన్ బి టచ్డ్. చూడగలం, టచ్ చేయగలం. వేటిని? మెటీరియల్ నౌన్స్ ని. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. వుడ్, ఫర్నిచర్ తయారు చేస్తాం వుడ్తో. సిల్వర్, పట్టీలు, యాంక్లెట్స్ లాంటివి తయారు చేస్తాం. గోల్డ్, చైన్స్, బ్యాంగిల్స్, నెక్లెసెస్ అవన్నీ చేస్తాం. ప్లాస్టిక్, చైర్స్, వాటర్ బాటిల్స్, కప్స్, గ్లాసెస్ చాలా తయారు చేస్తాం. పేపర్, బుక్ తయారవుతుంది. కాటన్, క్లాత్స్ తయారవుతాయి. లెదర్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి తయారవుతాయి. సో ఇవన్నీ మనకి ఇది మెటీరియల్సే కదా, ఈ మెటీరియల్స్తో థింగ్స్ తయారవుతాయి. కాబట్టి ఈ మెటీరియల్స్నే మనం మెటీరియల్ నౌన్ అంటాం. సి అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనం కౌంట్ చేయలేనివి, లెక్క పెట్టలేనివి. ద నౌన్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్. మనం కౌంట్ చేయలేము అవి. వర్క్, పనిని కౌంట్ చేయలేము. పని చేసే గంటల్ని కౌంట్ చేయగలం కానీ పనిని కౌంట్ చేయలేము. అలాగే శాండ్, ఇసుక లెక్క పెడుతూ కూర్చోగలమా? నో, వి కాంట్. రైస్ బ్యాగ్స్ని లెక్క పెట్టగలం కానీ రైస్ని లెక్క పెట్టగలం. ఒక్కొక్క గ్రెయిన్ పట్టుకొని లెక్క పెట్టగలమా? నో, వి కాంట్. అలాగే ట్రాఫిక్ అనేది కూడా మనకి చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వెహికల్స్ని లెక్క పెట్టగలం కానీ ట్రాఫిక్ని లెక్క పెట్టలేము. అలాగే ఎయిర్, గాలి, చెట్లు ఊగుతుంటే మనకు అర్థమవుతుంది కానీ మనం ఎయిర్ని, గాలిని లెక్క పెట్టలేం, చూడలేం. అలాగే వాటర్ అనేది కూడా మనం తాగుతాం, బాటిల్లో పోస్తే బాటిల్స్ని, గ్లాస్లో పోస్తే గ్లాసెస్ని లెక్క పెడతాం కానీ వాటర్ని పట్టుకొని లెక్క పెట్టలేం కదా. సో ఇలాంటివన్నీ కూడా
అన్కౌంటబుల్ నౌన్స్. వీటిలో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా ఉంటాయి. సో అది ఏ నౌన్ అనేది మీకు అవసరం లేదు, అది కౌంట్ చేయగలమా చేయలేమా అనేది మీరు జడ్జ్ చేయాలన్నమాట. ఇది మనకి చిన్నపిల్లలకి ఎక్సర్సైజెస్ ఉంటాయి ప్రైమరీ లెవెల్లో. ఐడెంటిఫై ఇదర్ కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్. 6th 7thలో తక్కువ, కానీ కొంచెం 5th 4th ఆ లెవెల్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు కూడా ఈ నౌన్ గురించి, అందుకే కావాలని చెప్తున్నాను. కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ ఏంటి మేడం? కాంక్రీట్ అంటే మనం ఇసుక, ఈ పిక్క ఇవన్నీ కలిపి కాంక్రీట్ తయారు చేస్తాం కదా, అది కాదండి. కాంక్రీట్ నౌన్ అంటే ఏ నౌన్ దట్ కెన్ బి పర్సీవ్డ్ త్రూ ద 5 సెన్సెస్. మన సెన్స్ ఆర్గన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. సైన్స్ లెసన్ అనుకోవాకండి, దీనికి రిలేటెడే. ఐస్, నోస్, ఇయర్స్, టంగ్ అండ్ స్కిన్. 5 కదా. ఈ 5తో కూడా మనకి సెన్స్, జ్ఞానం అనేది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఈ నౌన్ తెలుసుకోవాలంటే ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ని ఉపయోగించాలన్నమాట. ఏదో ఒక్కదానైనా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాగ్ తీసుకుందాం. మేడం డాగ్ కామన్ నౌన్ కదా. అవునండి, కామన్ లో కూడా వస్తుంది, కానీ ఇది కాంక్రీట్ కూడా, 2. సో కాంక్రీట్ నౌన్ ఎలా అవుతుంది? సైట్, మనం చూడగలం, డాగ్ ని మనం చూస్తాం. సో కళ్ళతో చూస్తున్నాం కాబట్టి డాగ్ అనేది కాంక్రీట్ నౌన్. ఇది కామన్ నౌన్, అలాగే కాంక్రీట్ నౌన్ కూడా. అలాగే ఫ్లవర్. ఫ్లవర్ అనేది పువ్వు, ఇది కూడా కామన్ నౌన్. మనం స్మెల్ చేయగలం కదా, ఫ్లవర్ ని చూడగలం. వీ కెన్ సీ, వీ కెన్ స్మెల్. సో ఇది కాంక్రీట్ నౌన్. అలాగే విజిలింగ్, విజిల్ వేస్తారు కదా, విజిలింగ్, దాన్ని మనం వింటాం, వినగలుగుతాం. హియర్ అంటే చెవులు యూజ్ చేస్తున్నాం, హియర్. ఆ విజిలింగ్ అనేది కూడా కాంక్రీట్ నౌన్. అలాగే జ్యూస్, జ్యూస్ తాగుతాం కదా, సో టేస్ట్ చేస్తాం నాలుగుతో. ఎస్, సో అది కూడా కాంక్రీట్ నౌన్. అండ్ ఫైనల్ గా మన స్కిన్, స్కిన్ ని టచ్ చేయగలం కదా, టచ్ చేస్తాం కదా, సో ఆ విధంగా స్కిన్ కూడా కాంక్రీట్ నౌన్. ఇలా మనం ఈ 5 ఆర్గాన్స్ తో, సెన్స్ ఆర్గాన్స్ తో దేన్నైతే మనం చూడగలమో, వినగలము, లేదా స్మెల్ చేయగలం, టచ్ చేయగలం, ఇలాంటివన్నీ కూడా మనకి కాంక్రీట్ నౌన్స్ కిందకి వస్తాయి. సరే, ఇప్పుడు నేను ఒక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఈరోజు క్లాస్లో ఫస్ట్ 5 బేసిక్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ నేర్చుకున్నారు. అవి అందరికీ చాలా యూస్ఫుల్. అండ్ అడిషనల్గా ఇంకో 5 నేర్చుకున్నారు, టోటల్గా 10. సో మీకు చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, లేదా మీ స్కూల్ ఎగ్జామ్స్లో కానీ, కాలేజ్ ఎగ్జామ్స్లో కానీ, ఇలా ఏమన్నా సెంటెన్సెస్ వస్తే ఐడెంటిఫై చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కొంచెం కన్ఫ్యూజన్స్ వస్తాయి కదా. మరి మీకు ఎక్సర్సైజెస్ కావాలా వద్దా? సో కామెంట్ సెక్షన్స్లో టైప్ చేస్తే ఎక్సర్సైజ్ చెయ్యాలా వద్దా అనేది నేను ఆలోచిస్తాను, లేదంటే కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్కి వెళ్ళిపోతాను. ఓకేనా? మీ కామెంట్స్ని బట్టి ఎక్సర్సైజ్ చేయడం అనేది ఉంటుంది. సో టుడేస్ క్లాస్ ఇస్ కంప్లీటెడ్ అండి. కంప్లీట్గా తెలుగులోనే చెప్పాను. నాకు తెలిసి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళకి చక్కగా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలాగో మదర్ టంగ్ తెలుగే కదా, నో ప్రాబ్లం. సో ఎనీవేస్, టుడే క్లాస్ హెస్ కంప్లీటెడ్. అండ్ బిఫోర్ క్లోజింగ్ ది క్లాస్, like every day, I am reminding you once, that is like, share and subscribe. Click the bell icon and please do comment. It decides our next video. మీరు కామెంట్స్ లో అవసరం లేదన్నారనుకోండి, ఓకే, కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ వెళ్ళిపోదాం. లేదు మేడం ఎక్సర్సైజెస్ కావాలన్నారనుకోండి, ఎక్సర్సైజెస్ మీద చేద్దాం. ఓకేనా? We will meet in the next class. Until then, bye bye. Yeah.